మన భక్సింగ్ గారి సాక్షి పుస్తకం ఉంది కదా, దానికి అందనటువంటి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట, కొన్ని ఉండయి అన్నమాట భక్సింగ్ గారికి, కొన్ని కాదు ఎన్నో భక్సింగ్ గారి గురించి. ఆయన క్యారెక్టర్ మీద నింద వేసినోళ్ళు లేరు, వేసినా గెలిచిన వాళ్ళు లేరు అన్నమాట. మంచి క్యారెక్టర్ కలిగినోడు భక్సింగ్ గారు. ఏది ప్రభు చెప్తే చేస్తాడనమాట, ఏది ప్రభు చెప్పపోతే చేయడనమాట. ఎవరైనా అనుకున్నా ఏదనుకున్నా తెలుసా. దెబ్బలు కూడా తిన్నాడు భక్సింగ్ గారు. ఏం తిన్నాడు? దెబ్బలు తిన్నాడు. దెబ్బలు కూడా కొట్టాడు. కొట్టిన వాళ్ళు కొట్టం కదా అని అర్థం, రోషంతో. తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఒక పిల్లవాడు గేటు పట్టుకుని ఊగుతూ ఉంటే వెళ్ళి కొట్టాడు. కొట్టి తీసుకొచ్చుకొని పులిపేట దగ్గర దాని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. నేను విన్న విషయం. ఇంటికి వెళ్ళిన తర్వాత గోల్ చేయట్లేదంట వాడిక. గోల్ పోయింది వాడికి. ఏమైంది? భక్సింగ్ గారి యొక్క అభిషేకం, దేవుడిచ్చిన అభిషేకం. చూడు ఎంత పవర్ఫుల్ అయినా, అంత మంచి క్యారెక్టర్ గలవాడు. ప్రార్థన మామూలుగా నోరు మంచిగా ఉపయోగపడుతూ, చెవులు మంచిగా ఉపయోగపడుతూ, కళ్ళు మంచిగా ఉపయోగపడుతూ, మంచి నడకున్నప్పుడు మంచి ప్రార్థనాపరుడు ఆయన. ఈ అవయవాలు సహకరించినప్పుడు కూడా వీల్ చైర్లో కూర్చోబెడితే భక్సింగ్ గారిని కళ్ళు సరిగా చూడలేవు, చెవులు సరిగా వినబడలేవు, నోరు సరిగా మాట్లాడలేదు, కాళ్ళు చేతులు సరిగా కదలలేవు. భక్సింగ్ గారిని ఒక మల్లెపువ్వు అంటారు చూడు, అంటే తెల్ల వైట్ అండ్ వైట్ అది పంచ లుంగిలా కట్టి అట్లా వేసి కూర్చోబెడితే ఆయన ఫ్రెష్గా చేసుకుంటారు ఆయనకి. అట్లా కూర్చోబెడితే ప్రార్థన చేయించుకోవడానికి వస్తే భక్సింగ్ గారికి మాటలు రావు, అంత అర్థము కాదు. ఏం చేయాలి అసలు? పోయిందనమాకండి. తెలియ కొంతమంది ఏమంటారు, ఎన్ని సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఏమయ్యాడైనా కోమా 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 అంటారు. కోమా కాదు, ఇంకోటి కాదు. అన్నీ అని అంటానికి లేదు, అక్కడ ఉన్నోళ్ళు చెప్తున్నారు అన్నమాట. చూడండి, సరే అది అట్లా ఉంచుదాం. భక్సింగ్ గారు వీల్ చైర్లో కూర్చుంటే ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. అసలు వచ్చేవాళ్ళు ఎంత విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం. ఈ భక్తుడు ప్రార్థన చేస్తే వింటాడనే విశ్వాసం, ప్రభువుకు చేస్తాడని. చూడు, ఆయన అంత కాన్షియస్ ఉండి అన్కాన్షియస్ రెండు కలిసి ఉన్న టైంలో ఆయనకు అర్థం కానప్పుడు కూడా ఆయన దేహం కూడా ఎంత పవిత్రంగా ఉందో చూడండి. పసిపిల్లవాని దేహం అనమాట ఆయనది. ఆయన దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే, పక్కన ఉన్న జత పని వారు కానీ ఆయన పరిచయం చేస్తారు చూసారా, వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళ మీద భక్సింగ్ గారి హ్యాండ్ తీసి వాళ్ళ మీద పెట్టిస్తారు. ఇక వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఎవరు? ఆయన జత పని వారు ఉంటారే, ఆయన దగ్గర పరిచయం చేసేవాళ్ళు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళ మనవల్ని కనుక్కొని భక్సింగ్ గారు చేయబెట్టి. భక్సింగ్ గారు దేవుడు కాదు, పవర్ఫుల్ దైవజనుడు.